హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫుల్గా బయటకు వెళ్ళొచ్చి ఫుల్గా నిద్రపోయిన మనిషిని అర్ధాంతరంగా లేపేసింది మా సిస్టర్. మటన్ బిర్యానీ సిరీస్ ఇది. వెళ్ళి మటన్ తెచ్చుకోవాలి, షాప్ క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 20 minutes పట్టింది. యా గాయ్స్, నిద్ర మొత్తం ఇంకా అస్సలు పోలేదు. బట్ అక్కలు చెల్లెలు అడిగితే కాదనలేం కదా. సో వీఆర్ మేకింగ్. నాకు అసలు మటన్ బిర్యానీ రాదు. నాకు మటన్ బిర్యానీ కాదు, నాకు చికెన్ బిర్యానీ కూడా చేయడం రాదు. కర్రీస్ చేయమంటే చేస్తా, బట్ మటన్ బిర్యానీ నాకైతే చేయడం రాదు. సో మా సిస్టర్ అండ్ విఘ్నేష్ ఇద్దరు మటన్ బిర్యానీ చేస్తున్నారు. లెట్స్ గో గైస్. ఆల్రెడీ లేట్ అయింది, నన్ను లేపేసి బయటకు వెళ్ళి కూర్చున్నారు. యా లెట్స్ గో గైస్. ఈరోజు అసలు నేను స్టార్ట్ చేయకుండానే మా చెల్లి వ్లాగ్ చేయాలి అని చెప్పి నా కెమెరా పట్టుకుని ముందే స్టార్ట్ చేసేసింది నాకన్నా వ్లాగ్. ఫైనలీ షీ ఈజ్ ఆల్సో షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఏదో రోజు నా యూట్యూబ్లో కనిపించబోతుంది. గాయస్, మేమైతే గ్రాసరీ స్టోర్కి వచ్చేసాము. స్టోర్ నేమ్ ఏంటి? బిగ్ బజార్కి. సో ఇక్కడ మటన్ తీసుకోవడానికి అయితే వచ్చాము. లెట్స్ సీ. అండ్ మాయామిలో ఉన్న మంచి మటన్ దొరికేది ఇదే ప్లేస్ అంట. ఎవరైనా వస్తే చూసుకోండి. గైస్, ఇక్కడ చూపించేయన్నీ మీకు ఫ్రెష్ దొరుకుతాయి. డక్, కంట్రీ గోట్, ఫిష్, అన్ని కంట్రీ హెన్, అన్ని కైండ్స్ ఆఫ్ మీట్స్ మనకి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. తెచ్చుకోండి. రిటర్న్ అయిపోతున్నా. చూడాలి ఇప్పుడు బిర్యానీ ఎంతసేపు పట్టిద్దో. నేనైతే మటన్ కట్టా చేస్తా అని చెప్పాను. మా చెల్లి వాళ్ళు బిర్యానీ చేస్తా ఉన్నారు. లెట్స్ సీ. అన్ని కింద పడేసుకుంటాం. లెట్స్ గో గాయ్స్. మీన్వెల్ గాయస్, నేను మా సిస్టర్ వాటర్ తీసుకోవడానికి అయితే వచ్చేస్తాము. మేము కుకింగ్కి ఇక్కడ వాటర్ వాడతాము అండ్ డ్రింకింగ్కి వాటర్ బాటిల్స్ తీసుకుంటాము. సో గాయస్, ఇక్కడ ఇలా ఉంటుంది గాయస్. యూస్ చేసే ఇందులో వేసేసి విల్ పిక్ అన్ న్యూ టిన్స్. యా గాయస్, బయటకు వచ్చిన పనులన్నీ అయిపోయినాయి అండ్ గోయింగ్ టు హోమ్ టు మేక్ బిర్యానీ. సో గాయస్, నేనైతే మటన్ దాల్చా ఆర్ మటన్ కట్ట అయితే స్టార్ట్ చేసేసాం. సో గాయస్, నేనైతే మటన్ దాల్చా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. మటన్ కట్ట అని కూడా అంటారు. మా సిస్టర్ మీకు ఆల్రెడీ చూపించాను. మటన్ అయితే వాష్ చేసేస్తుంది. షీఈ్ అబౌట్ టు స్టార్ట్. నేను చూపిస్తాను. యా, సో నేను మటన్ దాల్చాకి సొరకాయ, టొమాటో, చిల్లీస్, ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నా. అండ్ నేను ఇక్కడ కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు అండ్ పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, చెన్నదాల్ అంటారు, ఆ రెండు సోక్ చేసుకోవాలి. బట్ నా దగ్గర చెన్నదాల్ లేదు కాబట్టి నేను ఓన్లీ తూర్దాల్ అయితే కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నా. అట్లా ఒక 1 hour సోక్ చేసుకుంటా. అంటే ఇదన్నీ అయిపోయేసరికి ఉంటుంది. అండ్ మటన్ 1/2 kg మటన్, మేబీ 1/4 kg ఉంటుందేమో. మటన్ అయితే పక్కా పెట్టుకున్నా. సో లెట్స్ స్టార్ట్ దిస్ కుకింగ్ సిరీస్, బ్యాచులర్ కుకింగ్ సిరీస్. ఫ్రీకింగ్ బ్యాచులర్స్. సో గాయస్, ఒక బిర్యానీ ఆకు, ఇలాచీ 2 అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగం, మిరియాలు కొంచెం తీసుకుని ఆయిల్ కొంచెం 2 spoons ఆయిల్ వేసి దెన్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. సో అది నేను స్టార్ట్ చేస్తున్నా. మటన్ దాల్చా కుక్కర్ పెట్టేసింది, మనం కూడా దాల్చా పెట్టేద్దాం. కొంచెం స్టిర్ చేసుకుందాం. సో గాయస్, ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌనిష్ వచ్చేసాక దెన్ 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక మటన్ వేయాలి. సో ఆల్మోస్ట్ బ్రౌన్ రావాలి, లేకపోతే బాగోదు అనమాట. అండ్ ఆనియన్స్ కూడా మీరు ఎక్కువ వేసుకోకండి, బికాస్ స్వీట్ వచ్చేస్తుంది. ఇది చెప్పడం మర్చిపోయాను. ఆల్మోస్ట్ మీరు ఫ్రై అన్నీ కట్ చేసేసుకున్నాక మటన్ తీసుకుని ఎంత కావాలంటే అంత అమౌంట్ మటన్ తీసుకుని
కొంచెం వాటర్లో సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి కాసేపు ఇలా పెట్టుకోండి అనమాట. సో గాయస్ 30 మినిట్స్ సోక్ చేసుకుని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న మటన్ అయితే కుక్కర్లో వేసేసి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అండ్ ధనియా పొడి వేసేసుకుని స్టిచ్ చేసుకొని మటన్ని మీరు 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. అండ్ వన్స్ 3-4 విజిల్స్ వచ్చేసాక తీసేసి ద నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. నేనైతే కుక్కర్ అయితే పెట్టేశాను. లెట్స్ వెయిట్ అంటిల్ 4 విజిల్స్. నేను నా సిస్టర్ని ఇట్లా బిర్యానీలు చేయడం చూస్తుంటే చిన్న పిల్ల ఎంత పెద్దదైపోయి ఎంత చేసేస్తుంది అని ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉందో నాకు వస్తుంది. విఘ్నేష్ ఏదో వెనక నుంచి రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు. ఇది నేను ఎడిట్ చేసేస్తా గాయస్, ఇది నేను ఎడిట్ చేసేస్తాను. ఆబ్వియస్లీ ఎవరి అందం వాళ్ళది, నా అందం నాది, నేను ఇన్వాల్వ్ అవ్వను. చారి గారు ఇందాక పడింది, చారి గారు మాకు. సో గాయస్ అది కెమెరా అనుకుండే మనుషులు కెమెరా ముందుకు రారు, వాళ్ళు ఇష్టపడరు. అండ్ నేను నా దాల్చా విజిల్ రావడానికి వెయిట్ చేస్తున్నా. సో గైస్ మటన్ దాల్చా అయితే ప్రెషర్ తీసేసాక ఇట్లా ఉంది. మటన్ కొంచెం ఉడికిందో లేదో చూసుకుని దెన్ ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసుకుని బాగుంది సెట్ అయితే ఓకే ఫైన్. కొంచెం తగ్గినాయి అంటే ఇక్కడే మీరు యాడ్ చేసేసుకోండి. నా ఇది మటన్ దాల్చాలో ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇప్పుడు చూపించేది. సో గైస్ మనం ఇందాక హాఫ్ అన్ అవర్ ముందు 1 కప్ ఆఫ్ తూర్ దాల్ కందిపప్పు నానబెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఈ దాల్చాలో వేసేయండి. కొంచెం అండ్ గాయస్ దాల్ వేసేసాక ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ దాల్స్ వేయాలి పప్పులు, కందిపప్పు అండ్ పచ్చిశనగపప్పు, విచ్ ఇస్ కాల్డ్ చెన్నా దాల్. బట్ చెన్నా దాల్ లేదు కాబట్టి నేను కందిపప్పుతో అడ్జస్ట్ అవుతున్నా. మీరు 1/2 కప్ ఆఫ్ కందిపప్పు నానపెట్టుకుని వేసేసుకున్నాక 1/2 కప్ ఆఫ్ వాటర్, యాక్చువల్లీ వాటర్ ఉంటాయి బట్ స్టిల్ దాల్ కొంచెం విజిల్ రాగానే కొంచెం దగ్గరకు అయిపోద్ది కాబట్టి బెటర్ యూ యాడ్ 1/2 కప్ ఆఫ్ వాటర్ అనమాట. పెట్టేసుకుని కొంచెం కలిపేసుకుని అగైన్ 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి. చూసారా గాయస్, ఆడపిల్లలకి జాగ్రత్త ఎంత ముఖ్యం అంటే, మా సిస్టరు మాడితే కింద రైసే మాడిద్ది, మటన్ కాస్ట్లీ కదక్క, మటన్ మాడితే బాగోదు కదా అని చెప్పి కింద రైస్ వేసి పైన మటన్ వేస్తుంది. అది మా ఆడపిల్లల జాగ్రత్త అంటే మీరు అర్థం చేసుకోండి. మా మటన్ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో లేయర్స్ అయితే వేయడం స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ కింద రైస్ వేసి పైన మటన్ వేసేసి మళ్ళీ రైస్ వేసి మళ్ళీ మటన్ వేసి ఫైనల్గా లేయర్తో కవర్ చేస్తుంది. దట్స్ హౌ వీ మేక్ మటన్ బిర్యానీ, లేయర్ మటన్ బిర్యానీ. సో కొత్తిమీరతో మేము ఇక్కడ ఆర్టిఫిషియల్ చైనీస్ ఆనియన్స్ అయితే వాడుతున్నాం. మీరు మట్టి పోపికుంటే ఆయిల్లో ఫ్రై చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోండి. మేమైతే ఆర్టిఫిషియల్ వాడుతున్నాం. అండ్ దెన్ సెకండ్ లేయర్ అయితే స్టార్ట్ చేయండి. సో మెయిన్ మటన్ దాల్చాలో సొరకాయ మెయిన్. కొంతమంది సొరకాయ అంటారు, అనపకాయ అంటారు. సో పోపు వేసేసి ఆనియన్స్ వేసి సొరకాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసేసాక దాంట్లో చింతపండు వాటర్ అనేది పోయండి. ఒక ఆల్మోస్ట్ 5 మినిట్స్ చింతపండు వాటర్ కొంచెం బాగా మరిగాక మనం చేసుకున్న మటన్ దాల్చాని తీసుకొచ్చి ఆ చింతపండు వాటర్లో మిక్స్ చేసేసి అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా మీరు కొంచెం మరగబెట్టండి. అది మరగబెడితే మొత్తం పట్టి ఫైనలీ దాల్చా ఈజ్ ఓవర్. అండ్ సాల్ట్ ఏదైనా పడితే లాస్ట్లో వేసుకోండి. కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోండి. అవన్నీ నేను ఇక్కడ చేయలేకపోయా బికాజ్ నాకు చూపించడానికి ఎవరు లేరు. సో ఇట్స్ లైక్ ట్రైపాడ్ పెట్టుకుని నేనైతే షూట్ చేస్తున్నా. ఫైనలీ మా మటన్ దాల్చా ఓవర్ అండ్ మా సిస్టర్ మటన్ బిర్యానీ కూడా కంప్లీట్ చేసింది. ఇది నా మటన్ దాల్చా ఫైనల్ లుక్. సో మేము ఫైనల్గా మటన్ దాల్చా కంప్లీట్ చేసేసాము. సో ఫైనలీ మా డిన్నర్ టేబుల్ అయితే రెడీ. మా సిస్టర్ చేసిన మటన్ బిర్యానీ, నేను చేసిన మటన్ దాల్చా,
విత్ బటర్ మిల్క్ అయితే చేశాను, కొంచెం స్టమక్ క్లియర్గా ఉంటుందని. అండ్ దెన్ ప్రొజెక్టర్లో మూవీ వేసేసుకొని ఫైనల్లీ మంచి మూవీ చూస్తూ మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసాం గైస్. సో గైస్ ఫైనలీ మా మటన్ బిర్యానీ అండ్ మటన్ దాల్చా సిరీస్ అట్లా అయితే ఎండ్ అయినాయి. ఫుల్ టైర్డ్ అయిపోయాను. తినడం పక్కన పెడితే చేసే లోపే ఫుల్ నీరసం వచ్చింది. మార్నింగ్ కూడా బయటకు వెళ్ళా వర్క్ చేసుకోవడానికి. యా గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ప్లీజ్, చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అండ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై గాయస్.